రాలేదు. మీకు అందరికీ తెలుసు నేను సిక్కయ్యానని. కాబట్టి దేవుని మహాకృప చేత నన్ను తిరిగి చేశారు. దేవుడి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా కొరకు మీ ప్రార్థన చేశారు చాలా మంది వందనాలు. నేను కూడా మీ అందరి కొరకు ప్రతిరోజు నా ప్రార్థనలో ఇప్పుడు అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, సదాకాలం మనతో ఉంటాడు. కాబట్టి కీర్తన 51 ప్రభువా నాకు మొరబెట్టును, దీన్ని విడిపిస్తాను, నేను మహింపెడతాను. కీర్తన 50 కీర్తన 17 వచ్చింది. అదే ఇక 46 కీర్తనలో కూడా ఆపత్కాలంలో మొరబెట్టును, నేను సహాయం చేస్తాను. అలాగే మరి యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయం 13 నుంచి అందులో కూడా ఉంది. ఆ కష్టకాలంలో మొరబెట్టమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు స్తుతించమన్నాడు. రోగంగా ఉన్నప్పుడు సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయమన్నాడు. ఆ యొక్క వ్యక్తి మీద నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాసమైన ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపడుతుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన మనం చేస్తే దేవుడు నమ్మదగిన వాడు. 2 దశలోనికలుగా 3వ వచనంలో ఏముంది? దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డల్ని సాతానుడికి వదిలిపెట్టడు. సాతానుడు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు, కానీ దేవుడు వాచ్మెన్ లాగా ఈ గోయింగ్ టు గాడ్. కాదు, దేవుడు నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రభువా ఏమైందో నాకు తెలియదు, నేను పిలిచే వరకు నాకు ఏ విధమైన తొందర కలగకుండా చేయి ప్రభువా అని రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభు హాస్పిటల్ పాలు చేయవద్దు, నీవు ఇప్పటివరకు కాపాడుతున్నావు, వృద్ధాప్యంలో ప్రభువా నీకు ఉంటాన్నావు ప్రభువా, నీకు సహాయం చేస్తున్నావు, నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నేను రోజు ప్రార్థన చేస్తాను. ప్రభువా ఎలాంటి సంఘటన కలగకుండా చేయమని ప్రార్థన చేస్తాను. మరి అదే రీతిగా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాను. ప్రభా ఎన్నో వాటికి సహాయం ఏమవుతుందో నాకు తెలియదు, నీ చిత్తం ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా, నీవు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను ప్రభా. నా బ్యాక్ పెయిన్ ఎముక చిట్లింది, మరి నాకు అది చాలా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి నేను అనుకున్నాను, ప్రభా నీవు ఉంటే నాకు పర్వాలేదు, నువ్వు నాతో రమ్ము, నువ్వు వస్తే నా పని జరుగుతుంది ప్రభా. ఆ డాక్టర్స్కి మంచి జ్ఞానం తెచ్చాను ఆయన, తెలివి తెచ్చాను ఆయన, వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు, ఏం చేస్తారో అని నేను ప్రార్థన చేసి వెళ్ళాను. ప్రభు నాతో వచ్చారు, మరి ఎక్స్రే తీశారు, ఎముక చిట్లింది, కానీ సార్ మీకు ఆపరేషన్కి ఏమొద్దు, మీరు 6 వారాలు రెస్ట్ తీసుకోండి, కదలొద్దు.